గిలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం కిందికి फोटो नदी प्रसाद जोहार 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 वर्दिल्लाले वर्दिल्लाले जय जय भीम। మాజీ కలెక్టర్ గారు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాను. కర్నూలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఐఏఎస్ క్యాండిడేటు ఇంతియాజ్ బాషా గారు ఘన నివాళులు అర్పిస్తున్నారు. అలాగే మరి మన ఎక్స్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ గారు పెద్దలు అన్నగారు కూడా పూలమాల వేస్తున్నారు. అలాగే మహమ్మద్ అలీ గని అన్నగారు కూడా వచ్చారు. ఈరోజు మనకు జేఏసీ ఆధ్వర్యంలో మనకు జరుగుతున్న ఈ జై భీమ్ ర్యాలీ మనకు చాలామంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడము, ఆర్ఎస్ రోడ్ నుంచి మొదలుకొని ర్యాలీ మనకు పాత బస్ స్టాండ్లో ఉన్న మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు మరి ఈరోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున మనకు విచ్చేసిన అందరికీ అందరూ సోదరులందరికీ జై భీములు. మరి ఒక చక్కటి రాజ్యాంగాన్ని రచించి మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన మనకు నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఎన్నో డిగ్రీలు సంపాదించారు. ఆయన మరి ఎన్నో ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత మనకు ఒక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఆయన మనకు ఈ రాజ్యాంగ నిర్మాతగా ఆయన మనకు పేరొందడం అందరికీ తెలిసింది. బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు మరి ఆయన రచించిన రాజ్యాంగం ఎంతో మేలు చేసింది. ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు ఆయన జీవితం పొంది మనమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం పనిచేద్దాము. మరి మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా మనకు ఏదైతే అంబేద్కర్ గారు మరి ఏదైతే చెప్పారో సామాజిక న్యాయం అని, ఆ సామాజిక న్యాయాన్ని రాజకీయాల్లో ఆయన ఇంప్లిమెంట్ చేయడంలో మరి ఆయన కంటే మించిన నాయకుడు లేరని చెప్పేసి ఆయన నిర్మిస్తున్నారు. మరి ఈరోజు మరొకసారి అందరికీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి అందరికీ శుభాకాంక్షలు. మరొక విషయము, ఆయన విజ్ఞానానికి, ఆయన చదువు ఎంతైతే ఆయనకు ఉందో జ్ఞానానికి మరి గుర్తించి యునైటెడ్ నేషన్స్ వారు కూడా ఈరోజు అంతర్జాతీయ విజ్ఞాన దినోత్సవంలో ప్రకటించడం చాలా సంతోషదాయకము. మరి అందరికీ మరొకసారి ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై నాయకుల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కలిసి కూడా ఈరోజు ఈ కార్యక్రమం 4 సంవత్సరాలుగా ఈ ర్యాలీ కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతూ ఉంది. మొదటి సంవత్సరం కంటే 3వ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది. ఈ సంవత్సరం కూడా గ్యాదరింగ్ కానీ అందరూ కూడా కలిసికట్టుగా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఆయన ఆశయం ఒకటే, బడుగు బలహీన వర్గాలందరూ కూడా
ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆశయంతో అందరికీ సమాన అవకాశాలు రిజర్వేషన్ కూడా కల్పించారు. అదే కోవలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందరికి పోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఉడికిపుచ్చుకొని వాటి సాధన కోసం ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నానికి అందరం మద్దతు ఇవ్వాలని కోరుతాము. వచ్చాడు